ఎంచుకుంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణులకు నమస్కరించినట్లేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. అంటే తులసి మొక్క చూడగానే మనకు మొదట్లో సర్వతీర్థాలు, మధ్య భాగంలో సర్వదేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు ఉన్నటువంటి వేద స్వరూపంగా, దైవ స్వరూపంగా మనం భావిస్తాం. తులసి యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, కాండములో మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులు అయినటువంటి వారు నివసిస్తున్నారని మనం భావించి తరిస్తున్నాం. తులసి పత్రం గాయత్రి, లక్ష్మి, సరస్వతి, శచీ దేవుల నివాస స్థానంగా మనం ఆదరిస్తున్నాం.